అందరికీ నమస్కారం. బిందు వంటింటి రుచులు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు బిందు వంటింట్లో దొండకాయ రోటి పచ్చడి తయారు చేయడం తెలుసుకుందాం. ఇది ఇడ్లీ దోశల్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. చేసుకోవడం కూడా చాలా ఈజీ. రోటి పచ్చడి చేయడానికి ముందుగా దొండకాయల్ని శుభ్రం చేసుకొని ఈ విధంగా నిలువుగా తరుక్కొని పెట్టుకోవాలి. ఒక 6-7 పచ్చిమిరపకాయలు తుంపుకొని పెట్టుకోవాలి. ఒక మీడియం సైజు 3 టమాటాలని ఈ విధంగా పెద్ద ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. వెల్లుల్లి రేకుల్ని పొట్టు తీసుకొని ఈ విధంగా శుభ్రం చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో నూనె వేసి కాగాక వరుసగా మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవాలి. దొండకాయలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి రేకుల్ని ఆయిల్లో వేసి కొంచెం దోరగా వేయించుకోవాలి. కొంచెం వేగిన తర్వాత కొంచెం పసుపు, చట్నీకి సరిపడా ఉప్పు వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి. విధంగా కలుపుకొని కొంచెంసేపు మగ్గాక టమాటా ముక్కలను కూడా వేసుకోవాలి. టమాటా ముక్కలను కూడా వేసుకొని బాగా కలుపుకున్నాక ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండుని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఒక మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. మనం తీసుకున్న దొండకాయ ముక్కలు, టమాటా ముక్కలు, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు అన్నీ మగ్గిపోయండి చక్కగా. ఇప్పుడు వీటిని చల్లారి పెట్టుకున్నాక మిక్సీ పట్టుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఫస్ట్ స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది కాస్త చల్లారనివ్వాలి. చల్లారాక మిక్సీ పట్టుకుందాం. కొంచెం చల్లారాక పచ్చడి రుబ్బుకుంటే ఈ విధంగా ఉంటుందండి పచ్చడి. ఇప్పుడు ఈ పచ్చడికి పోపు పెట్టుకుందాం. ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు, ఇంగువ, ఆవాలు చిటపటమనే వరకు వేసుకొని ఆ పోపు పచ్చడిలో కలుపుకుంటే దొండకాయ టమాటా రోటి పచ్చడి రెడీ అవుతుంది. ఈ దొండకాయ రోటి పచ్చడి కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.